గజ దొంగలు వీళ్ళు, బందుపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళ గుంపులో రాజేందర్ గారు చేరిండ్రు కాబట్టి ఎన్డీఎస్ఏ అప్పచెప్తాము. 3 నెలలు కాదు, మొత్తం కాంట్రాక్టే వీళ్ళకి ఇస్తాము. 3 బ్యారేజ్లు. హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయించుకోరి. ఎక్స్పర్ట్స్కి ఎన్డీఎస్ఏకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీఏ ఎక్స్పర్ట్స్ కమిటీ అండ్ ఈ టీం కలిసి ఎత్తిపోయండి. ఏం చేస్తారో చెప్పండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరేమో అందులో స్టోరేజ్ చేస్తేనే ఎత్తిపోవడానికి అవకాశం ఉంటుందని మీరు చెప్తారు. హరీష్ రావు గతంలో 5 సంవత్సరాలు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, ఈటల రాజేందర్ 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రి చేశారు. వాళ్ళేమో స్టోర్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ ఎత్తిపోయచ్చు అని చెప్తారు. వాళ్ళు మెదడు తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అని ఇంతసేపు చెప్పిన రాజిరెడ్డి. ఇంకా నీకు ఇది కూడా అర్థం కాకపోతే నేను చేసేది అందుకే చూపిస్తాను. ఒక్కసారి నెక్స్ట్ లెవెల్ది చూపించండి శ్రీనివాస్ గారు. మన ప్రాజెక్ట్ ఇది ఉన్నది కదా, ఒక్కసారి అది చూడండి. మీకు మాదే కదా నేను చెప్పింది, డైరెక్ట్ ఎత్తిపోసేటట్టుంటే బ్యారేజ్లు ఎందుకు కట్టిండ్రు? అరే ఆ పంప్ హౌస్ ఎక్కడుందో ఇప్పుడు ఒక్కసారి చూపిస్తే అక్కడ ఒక్కసారి చూడండి. ఒక్కసారి మీరు అది చూడండి. కెమెరా ఇప్పుడు తిప్పండి, ఒకటట్టు ఒక కెమెరా అటు తిప్పండి. లెవెల్స్ ఇవన్నీ అందుకే చెప్తున్నా కదా మీకు చూపిస్తాను ఇప్పుడు. అది టోపోగ్రఫీ శ్రీనివాస్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయి. నమస్తే సార్. ఇది మనకి ఇది ప్రాణహిత రివర్ సార్, ఇది గోదావరి రివరు. ఈ రెండు కూడా ఇక కలిసిన తర్వాత ఎస్ సార్ చూపిస్తున్నా సార్. ఇది ప్రాణహిత సార్, ఇది గోదావరి రివర్ సార్. ఇది ఎస్ సార్. ఇది మానేర్ రివర్ సార్. ఇది ప్రాణహిత రివరు. మనకి ఈ పాయింట్ దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ కన్స్ట్రక్ట్ చేశారు సార్. ఎస్ సార్. ఇదే ఎస్ సార్. దానికి బెడ్ లెవెల్ వచ్చి 89 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 100 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 16.17 టీఎంసీ సార్. ఇది అన్నారం బ్యారేజ్ సార్. ఇది అన్నారం బ్యారేజ్. ఎస్ సార్. ఇది అన్నారం బ్యారేజ్ లెవెల్ వచ్చి 106 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 119 మీటర్స్ సార్, కెపాసిటీ వచ్చి 10.87 టీఎంసీ సార్. ఇది సుందేళ్ళ బ్యారేజ్ సార్. ఎక్కడ ఉంది? ఇది సుందేళ్ళ బ్యారేజ్. ఎస్ సార్. సుందేళ్ళ బ్యారేజ్ బెడ్ లెవెల్ వచ్చి 118 మీటర్స్ సార్, ఎఫ్ఆర్ఎల్ వచ్చి 130 మీటర్స్ సార్, ప్లస్ కెపాసిటీ వచ్చి 8.83 టీఎంసీ సార్. మనకి ఎల్లంపల్లి వచ్చి ఎఫ్ఆర్ఎల్ వచ్చి 148 మీటర్స్ ఉంది సార్. ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి. ఇది కెపాసిటీ వచ్చి 20.175 టీఎంసీ సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ ఇక్కడనే. ఇది మేడిగడ్డ బ్యారేజ్. ఇక్కడ నుంచి ఎత్తుతే ఇక్కడ అన్నారం దగ్గర పోయాలి, అన్నారం దగ్గర ఎత్తుతే సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లి. ఇది ఈ 3 లిఫ్టులు పంపులు. ఇప్పుడు పంపుల గురించి చెప్పుకుంటారా శ్రీనివాస్ సార్? ఇది ఫస్ట్ ఇది మనకి లక్ష్మీ పంప్ హౌస్ సార్, మన కన్నపల్లి దగ్గర కట్టినటువంటి పంప్ హౌస్ సార్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 18.5 కిలోమీటర్లు. ఎస్ సార్. ఇది ఈ కన్నపల్లి పంప్ హౌస్ అనేది ఇదే ఇక్కడ ఉంది. అంటే ఈ బ్యారేజ్ దగ్గర నీళ్ళు ఆపితే 93.5 మీటర్లు, అంటే దాదాపుగా 5 మీటర్ల ఎత్తిడ నింపితే ఇక్కడ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి వెనక్కి రావాలి. ఈ ఆపితే వచ్చినప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈ గేట్లు మోస్తేనే ఇది 89 మీటర్ల దగ్గర ఉంది బెడ్ లెవెల్. గేట్లు 90 మీటర్ల దగ్గర ఉన్నాయి. 93.5 మీటర్ల నీళ్లు నింపాలంటే గేట్లు ముయ్యకుంటే 93.5 మీటర్లు నింపడానికే లేదు. 93.5 మీటర్లు నింపకపోతే ఈ పంపులు పనిచేయవు. అంటే ట్రయల్ రన్ కోసం పనిచేస్తాయి. ఆన్ ఆఫ్ చేయొచ్చు, నీళ్ళు వస్తుందా లేదా చెక్ చేసుకోవడానికి, లేకపోతే డ్రై రన్ చేయడానికి, ట్రయల్ రన్ చేయడానికి ఆన్ ఆఫ్ చేయొచ్చు. నీళ్లు నువ్వు ఒక 4-5 టీఎంసీలు లేకపోతే 24 గంటలు తరలించాలంటే యావరేజ్ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది. 93.5 మీటర్ల లెవెల్ యావరేజ్ కాన్స్టాంట్గా మెయింటైన్ చేయాల్సిందే. అట్లా మెయింటైన్ చేసినాకనే వచ్చే నీళ్ళను వచ్చినట్టు ఎత్తి ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోసుకోవాలి. నెక్స్ట్ ఇది అన్నారం పంప్ హౌస్ సార్. ఇది సరస్వతి. ఇప్పుడు ఈ నీళ్ళు ఇక్కడ పోస్తే అన్నారం దగ్గర పోస్తే ఇది సరస్వతి పంప్ హౌస్ ఈడు ఉంది.
ఇది 25 కిలోమీటర్ల దూరం ఉంది బ్యారేజ్కి. సో ఇక్కడ దాదాపు ఎన్ని మీటర్ల ఎత్తు మెయింటైన్ చేయాలి శ్రీనివాస్? ఇక్కడ మనం 10.5 మీటర్స్ మెయింటైన్ చేయాలి సార్. 10.5 మీటర్స్ ఎత్తు చేయాలంటే 10.5 మీటర్స్ ఎత్తు నీళ్లు నింపాలంటే గేట్లు దించకుండా అంత హైట్ పెట్టలేము, లేకపోతే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళిపోతాయి. ఈడ గేట్లు మూసి 10.5 మీటర్ల ఎత్తు స్టోరేజ్ మెయింటైన్ చేస్తేనే ఈ పంపులు పనిచేస్తాయి, అన్నారం పంపులు. శ్రీనివాస్ నెక్స్ట్. ఇది సుందెల్ల పంప్ హౌస్ సార్. ఇది ఇప్పుడు ఈ నుంచి ఎత్తి మళ్ళీ ఇక్కడ సుందిల్లాలు పోయాలి. పర్వతి సార్. సార్ మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఈ ప్రాణిక నుంచి వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో సార్, ఇక్కడ మనకు ఈ గేట్స్ క్లోజ్ చేస్తే ఇది దాదాపు గోదావరిలో మనకి ఈ పాయింట్ దాకా సంగమం దాకా బ్యాక్ వాటర్ ఉంటుంది సార్. ఆ లెవెల్కి 93.5 లెవెల్కి ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి. అక్కడి నుంచి మనము కన్నెపల్లి పంప్ హౌస్లో ద్వారా మనకి ఈ అన్నారం బ్యారేజ్కి బ్యాక్ సైడ్కి మనకి పంప్ హౌస్ వాటర్ పంప్ చేసి వెళ్తాం సార్. దీనికి ఈ పాయింట్కి వచ్చి దాదాపు ఒక పాయింట్ అంటే ఒక 700 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, హార్డ్లీ 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సార్ అది. సో ఖచ్చితంగా ఇక్కడికి మనము ఇక్కడ వాటర్ వేసిన తర్వాత మనం కనుక తీసుకెళ్ళాలి అని చెప్పినట్టుగా అంటే అన్నారం బ్యారేజ్ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇది బంద్ చేస్తేనే తప్పించి మనం తీసుకెళ్ళాం సార్. అది కూడా దాదాపు ఈడ లిఫ్ట్ చేసి కరెక్ట్ బ్యారేజ్ ముందలు పోస్తున్నాం. పంపులు ఈడ ఉన్నాయి 25 కిలోమీటర్ల దగ్గర. ఈడ పోయంగానే నీళ్ళు ఈడ గేట్లు ముయ్యకపోతే వెనకకు రావు, ఇవి నుంచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ దీంట్లోకే వస్తాయి. మీకు అర్థమైంది కదా, ఈడ పోసినవి డౌన్ ఫాల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈడ పోయంగానే ఇటు పోద్ది, ఇది ఇటు రాదు. ఈడ గేట్లు మూసి ఈడ లెవెల్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఈ పంపు దగ్గరకు వస్తాయి నీళ్లు, అప్పుడు ఈ పంపులు పనిచేస్తాయి. ఈడెత్తి మళ్ళీ యూతలు పోస్తాం. ఈ సుందిల్ల బ్యారేజ్ ఈ పంపుల నుంచి ఎత్తి ఈడ పోస్తాం నీళ్ళు ఇటు నుంచి ఆ పోస్తే ఈడ నింపితే ఈడ 8 మీటర్లు 8.5 మీటర్లు ఎత్తు మెయింటైన్ చేస్తే అప్పుడు ఈడికి వస్తుంది సుందిల్ల పంప్ హౌస్ కాడికి, పార్వతి పంప్ హౌస్ కాడికి. ఈ పంపు దగ్గర ఈడ నింపి చేస్తే బ్యాక్ ఈడికి వస్తుంది 8.5 మీటర్లు మెయింటైన్ చేస్తే తప్ప ఇక్కడికి నీళ్లు ఆగవు. ఈ నీళ్ళు ఎత్తి అప్పుడు ఇందులో పోయాలి, ఈడెత్తి ఇటు ఇందులో పోయాలి. ఇది పార్వతి పంప్ హౌస్. అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకీట వెళ్ళిపోతాయి. ఇది ఇగో ఇక్కడ నుంచి స్టోరీ, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇది బ్యారేజు, ఇది పంపు, ఇక్కడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి. సో ఈ ప్రకారంగా ఏ ఒక్కటి పని చేసినా కుదరదు, అన్ని సైమల్టేనియస్గా పనిచేయాలి. ఈ మధ్యలో ఆగిపోయింది అనుకో, ఇలా పోసిన కొద్దిసేపటికి నీళ్ళు పోతే ఇంక ఇది ఏడిపోదు, మళ్ళీ కిందికి ఎడవాల్సిందే. లాస్ట్ టైం వాళ్ళు ఈ ఏతుల మునగాళ్ళు చేసినప్పుడు ఎత్తి పోసి దీంట్లో పోసే వరకల్లా పైన వర్షాలు వచ్చి మళ్ళీ గేట్లు తెచ్చి సముద్రంలోకి వదిలేరు. నెల రోజులు పట్టింది ఇవన్నీ ఎత్తిపోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చే వరకు. పైన ఉప్పెనలాకు వర్షం వచ్చి వరద వచ్చే వరకల్లా మళ్ళీ గేట్లు తెస్తే మొత్తం కలిసి సముద్రంలోకి పోయినాయి. అంటే ఇప్పుడు అదే పిచ్చి మాటలు అంటున్నా, ఇవన్నీ వెనక తీసుకురావాల్సిందే. ఇవన్నీ గోదావరి జలాలు దీంట్లోకి వచ్చినట్టు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఎప్పటికప్పుడు తరలిస్తూనే ఉన్నాం. దేవాదుల కానీ ఇవన్నీ కూడా గోదావరి జలాలు. దీనికి వచ్చేటి మేజర్ గీడ్ ఎందుకు కట్టిండు కేసీఆర్? ప్రాణహిత నుంచి విపరీతమైన నీళ్ళు వస్తాయి కాబట్టి కిందికి తీసిన అన్నాడు, లేకపోతే పైన కట్టుకునేటోడు కదా. ఇప్పుడు ఈ కిందికి ఎందుకు తెచ్చిండు? ఈ కింది నుంచి 3 సార్లు ఎందుకు చేసిండు? ఇక్కడ నుంచి విపరీతమైన నీళ్లు ఉన్నాయి, ఈడ కావాలంటే అసలు 90 రోజులు 3 టీఎంసీలు ఎంత అంటే ఎత్తుకోవచ్చు పోసుకోవచ్చు అని ఆయన ఎత్తిపోతల పథకంలాగా ఎత్తుడు పోసిడు కట్టుకుంటూ పోయి పొద్దున్న రాత్రి మగళ్ళు ఎత్తుడు పోసుడులో ఉండి ఆ దెబ్బకు ఇగో ఈ 3 గట్టినే ఈ కుప్పగూలినాయి. ఆయన పడ్డట్టే ఉంది మంచం మీద నుంచి వెళ్ళాలి కదా. ఒక నిమిషం అండి, ఎందుకంటే ఒక నిమిషం, విలేకరులు అందరూ కూడా దయచేసి మీరు కూడా విషయాన్ని అర్థం చేసుకొని